హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని వీతిరి. మొత్తానికైతే మేమైతే జపాలికి వచ్చేసాము. ఇది ఎక్కడో కాదు, మీ అందరికి తెలిసిందే. ఇది తిరుమల నుంచి కొంచెం అయితే ముందుకు వెళ్ళాలి. ఇది ఎక్కడ ఏంటి దీని గురించి అయితే నేను మొత్తానికి అయితే చెప్పేస్తాను అనమాట. మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాము. ఇంకా తమ్ముడు గురించి వెనకకున్నాడు. ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళాలి. ఇంకా ఇక్కడ అంతా కూడా చూసుకున్నట్లయితే భక్తుల రద్దీ అయితే బాగానే ఉంది. మేమైతే ఇంకా అనుకోకుండానే ప్లాన్ చేసేసినాము ఇక్కడికి పోనీకి. ఈసారి తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎవరైతే జపాలికి వెళ్ళాలనుకుంటారో కంపల్సరీ వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. మస్తు అంటే మస్తు ఉంటుంది. చుట్టుపక్కల కూడా సూపర్ వ్యూ ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడైతే క్యూర్ అవుతాయి. అంత పీస్ఫుల్ అయితే ఉంది. పాజిటివ్ ప్లేస్ ఇది, అంత మంచిది. ఓం శ్రీ హనుమతే నమః అనుకుంటే అయితే వెళ్ళండి. ఇంకా మేమైతే స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్తూనే ఉన్నాం. లోపల అయితే చుట్టూ పచ్చగా చెట్లు. మేమైతే సరదాగా మాకైతే టైం అనేది తెలియలేకుండా అనమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ అంటే శ్రీరాముని పాద స్పర్శ తగిలి ఇదంతా ఈ ప్లేస్ అంతా పావనమైంది అన్నమాట. ఇక్కడ నుంచి అంతా కూడా మీరు చూసుకోవచ్చు. వచ్చే వాళ్ళ దర్శనం అండ్ పోయే వాళ్ళ దర్శనంలో ఫేస్లో అంత హ్యాపీనెస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. చుట్టుపక్కల చూస్తేనే ఎంత మంచిగా ఉంది కదా. ఇంకా దర్శనం అయిన తర్వాత ఆ ఫీల్ ఎట్లుంటుంది అనేది మీరే ఊహించుకోండి. ఇక్కడ ఇంకా షాప్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. దేవుడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నవి. ఇక్కడంతా చూసుకోవచ్చు. చుట్టుపక్కల ఎంత పచ్చగా ఎంత బాగుందో కదా. చలో ఇంకా మొత్తానికైతే ఇక దర్శనంకి అయితే పోదాము. ఇక కిందికి మీదికి ఎక్కాలే దిగాలన్నమాట. ఇదంతా కూడా ఇక ఓపికంటే నిమ్మలంగా నడుచుకుంటా చుట్టుపక్కల అన్నీ చూసుకుంటూ అయితే నడుచుకుంటూ హ్యాపీగా పోవచ్చు అనమాట. ఎక్కడ దిగుడు అయితే కొంచెం ఉంటుంది. పెద్దోళ్ళు అయితే కొంచెం కష్టం. ఇక నార్మల్గా ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఇక ఫటాఫట్ ఎక్కొచ్చు దిగొచ్చు. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇక మొత్తానికైతే ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. ఇక మా అమ్మ అయితే పూజకు కావాల్సినవి అన్నీ తీసుకుంది. మెయిన్ థింగ్ అయితే తమలపాకులు చూసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా చెట్లు. ఇక్కడ అంతా ఇది చిన్న కొలను అనమాట. మెయిన్ థింగ్ ఇక్కడ స్నానం చేసేసి ఇక్కడ అంజన భక్తులు చాలా అంటే చాలా ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా లైన్ కూడా చూసినారా దేవుడి దర్శనం కోసం ఎంతమంది ఉన్నారో. ఎంతమంది ఉన్నా సరే దర్శనం అయితే మస్తు జరిగింది. మాతో పాటు మీకు కూడా హనుమంతుడి ఆశీస్సులు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय। चले नानी हां जय जय श्री राम जय 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 श्री राम। మంచిగా అనిపించింది కదా. దేవుణ్ణి అందరు స్మరించుకుంటూ అట్లా యూత్ అంతా అట్లా వెళ్తుంటే మస్తు ఫీల్ ఉంది కదా. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే జపాలి తీర్థం విశిష్టత ఎందుకు వచ్చింది అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను. జపాలి మహర్షి అనే కోరిక మేరకు ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిసినట్లు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి అన్నమాట. కాసేపు అయితే అమ్మ ఇంకా మేము అందరం కూడా అట్లా కూర్చొని ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడిది ఇక్కడ ఎంత మంచిగా ఆటేసినారు కదా. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా. ఇంకా ఈవినింగ్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కలంతా కూడా చల్ల గాలి వస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇట్టే మర్చిపోవచ్చు, అంత హ్యాపీగా ఉంది. ఇయర్లో వన్స్ ఇట్లాంటి ప్లేసెస్కి అయితే మస్ట్ విజిట్ చేయాలి. ఆ ఇంటికి అక్కడ ఇక్కడ వెళ్ళే కన్నా ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్కి వెళ్తే చాలా బెటర్. ఎందుకనంటే ఎవరెవరో ఇంటికి వెళ్ళి ఏదేదో వినే కన్నా ఇట్లాంటి మంచి ప్లేసెస్కి వెళ్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. నా ఫీలింగ్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇక మా అమ్మ అయితే అందరు ఇల్లు కట్టేసినారు. ఇంకా నేను కూడా ఒకటి ట్రై చేస్తా అనేసి అయితే ఇక చిన్న రాళ్ళు అయితే తీసుకుని ఒక దాని మీద ఒకటి అయితే కట్టింది అనమాట. ఫైనలీ ఆ దేవుడి కృపతోనైతే నిజమైతే కావాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.